ఎంత దారుణమైన పరిస్థితి అంటే అక్కడ ఈ ఉగ్రవాదులు, అక్కడ వచ్చిన పర్యాటకులు, అమాయకులు మతం అడిగి ఆ రకంగా చంపారు. మన సైన్యం 3 ఇవాళ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఎక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో, ఈ అల్-ఖైదా లేకపోతే ఈ లష్కర్-ఏ తోయిబా ఆ యొక్క డెన్స్ మాత్రమే ధ్వంసం చేసి తిరిగి రావడం. ఎక్కడ సివిలియన్స్ మీద జరగలేదు దాడి, పౌరుల మీద, సామాన్య పాకిస్తాన్ పౌరుల మీద దాడి జరగలేదు. ఇట్స్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్, దిస్ ఇస్ ఎన్ ఎరా ఆఫ్ పీస్, ప్రాస్పరిటీ అండ్ డెవలప్మెంట్. వీళ్ళ ఆకాష్ కానీ, బ్రహ్మోస్ కానీ ఎన్ని వందల డ్రోన్స్ వేసినా కొట్టిపడేసినాయి. చివరికి పాకిస్తాన్ విధి లేక లొంగిపోయి సీజ్ ఫైర్ చేసుకున్నాం, మేము ఇక భవిష్యత్తులో అవసరం లేదు నష్టం అంటే అప్పుడు మనం ముఖ్యం. అంటే పీఓకేలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ కానీ, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ కానీ వెళ్ళి మనం ధ్వంసం చేసి వచ్చాం, మన లక్ష్యం నెరవేరింది. కాబట్టి టిట్ ఫర్ టాట్, మూతోడు జవాబు అంటాం. భవిష్యత్తులో మళ్ళీ టెర్రరిజాన్ని మీరు ఎస్కలేట్ చేస్తే వీఆర్ నాట్ గోయింగ్ టు సిట్ క్వైట్లీ. స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ వ్యాక్సిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 3 డోసులు ఇవ్వడమే కాకుండా 100 పై దేశాలకు మనము వ్యాక్సిన్ పంపించాం. ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. మోదీ గవర్నమెంట్ మీద 11 సంవత్సరాల్లో చిన్నపాటి అవినీతి ఆరోపణ లేదు. ప్రపంచంలో వక్ఫ్ అనేటి పదం ఏతుందో ఎక్కడ కూడా ఇవాళ ఖురాన్లో వక్ఫ్ అనేటి పదమే లేదు. ఇస్లామిక్ కంట్రీస్లో కూడా వక్ఫ్ బోర్డు అన్ని కూడా మరి ప్రభుత్వాది. అంటే వాళ్ళ ప్రభుత్వ భూములలో కూడా ఇవాళ వక్ఫ్, ప్రభుత్వ భూములు వక్ఫ్ అనడానికి లేదు. పేదవాళ్లకు, పేద ముస్లింలకు లాభం చేకూరాలని ఆలోచనతోనే ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ తీసుకొచ్చాం. ఈ శంషాబాద్ 5,000 ఎకరాలు ఇప్పుడు ఎయిర్పోర్ట్, దాన్ని వక్ఫ్గా క్లెయిమ్ చేస్తున్నారు. ఇవాళ 2047 నాటికి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. సో దీనికి మూలస్తంభాలు, ఈ వికసిత్ భారత్కి ఉన్నటువంటి మూలస్తంభాలు డెవలప్మెంటే కాకుండా డిఫెన్స్ కూడా ఉంది. అలాగే భారతదేశానికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటిది డెమోక్రసీ ఉంది. మనకి ఏన్షియంట్ పీరియడ్ నుంచే రిపబ్లిక్ కాన్సెప్ట్ ఉంది, డెమోక్రసీ ఉంది. చోళులు లోకల్ గవర్నమెంట్ డీసెంట్రలైజేషన్ ఇటువంటివి కూడా తీసుకొచ్చారు. సో అటువంటి డెమోక్రసీ ఉంది, డెవలప్మెంట్ ఉంది, తర్వాత మంచి బలమైన డిఫెన్స్ సెక్టర్ కూడా ఉందనేటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటిది ఆపరేషన్ సింధూర్. సో ఈ అంశాలన్నిటి గురించి మనకున్నటువంటి రెగ్యులర్గా ఒక జనరల్ పబ్లిక్గా, కామన్ మ్యాన్గా ఉన్నటువంటి కొన్ని అనుమానాలు మనం తీర్చుకుందాం. అలాగే లక్ష్మణ్ గారు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి రాజ్యసభలో అద్భుతమైనటువంటి ఒక ప్రసంగం ఇవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి అంశాలను కూడా మనం సార్ని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. At the outset, I would like to compliment and congratulate Krishnadeep Garu for his institute. ఈ చక్కటి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ కరికులం, అంటే జనరల్ నాలెడ్జు, ఆన్ గోయింగ్ థింగ్స్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ ద కంట్రీ తెలుసుకునే అవకాశం మీకు కూడా కృష్ణదీప్ గారు కల్పించడం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా ఈ ఇన్స్టిట్యూట్ యొక్క స్టూడెంట్స్ కూడా మంచి అంశాలు ఎంచుకున్నారు. వికసిత్ భారత్ అనేది వారు ఫస్ట్ అంశం. వికసిత్ భారత్ అన్నప్పుడు ఒక డెవలప్డ్ ఇండియా, మనది ద కంట్రీ which is not in the process of development. By 2047 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి మన ప్రధానమంత్రి బీయింగ్ ఎ విజనరీ లీడర్, ఒక ముందు చూపుతూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని. మీరందరూ చూశారు, ఒక ఫ్రెజైల్ ఫైర్గా ఉన్నటువంటి ఈ దేశం ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆడ్స్, అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటిది, ప్రపంచవ్యాప్తంగా అలజడులు, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కరోనా లాంటి సమస్య మొత్తం ప్రపంచాన్ని పట్టి పీడించింది. ఆర్థికంగా అన్ని దేశాలు కూడా సతమతమైనాయి. మనం చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా వారు,
ఇజ్రాయెల్ పాలెస్టైన్ వారు, ఇవన్నీ అధిగమించి మన దేశము కరోనాను ఏ రకంగా ఎదుర్కొన్నామో, ఆ తర్వాత ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఇండియా, వ్యాక్సిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 3 డోసులు ఇవ్వడమే కాకుండా 100 దేశాలకు మనము వ్యాక్సిన్ పంపించాం. కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారు చేయడం అనేది భారతదేశానికి దక్కినటువంటి ఆ ఖ్యాతి. అంటే తక్కువ సమయంలోనే ప్రధానమంత్రి గారు పట్టుబట్టి మన శాస్త్రజ్ఞుల ద్వారా ఏ రకంగా వారికి అండగా నిలబడి సాధించారు. ఈ రకంగా ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉన్నప్పుడు వై నాట్ ఇండియా కెన్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ బై 2047. దానికి వారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో, వారు ఒక మార్గదర్శకాలు సూచించారో, వారు ప్రధానమంత్రి గారు ప్రధానంగా మన ఇండియన్ ఎకానమీ ఒక సస్టైనబుల్ ఎకానమీ, ఒక స్థిరత్వంతో ఉన్నటువంటి ఆర్థిక విధానం అనేది, పెట్టుబడులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ పెట్టి దాని ద్వారా అసెట్స్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు పెంచి ఆ రకంగా భారతదేశం ఇవాళ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ లాస్ట్ బడ్జెట్లో 11.5 lakh crores supposed to be the highest budget for infrastructure. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నప్పుడు రైల్వేసు, రోడ్వేసు, ఎయిర్వేసు, వాటర్ వేసు కూడా నెవర్ ఇన్ ద పాస్ట్ ఎక్కడ చూసినా ఇవాళ ఈ అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే పెట్టుబడి, దాని మీద మనము 100 రూపాయలు ఖర్చు పెడితే దానికి 150% మనకు ఉపాధి అవకాశాలు, అసెట్ క్రియేట్ కావడం అనేది జరుగుతుంది. అందుకనే ముందు చూపుతో మిగతా కొన్ని రాష్ట్రాలు వారు ఏ రకంగా అల్లాడిపోతున్నాయి, ఫుడ్ కోసం, ఫుడ్ సెక్యూరిటీ లేకుండా ఏ రకంగా అల్లాడిపోతుందో చూస్తున్నాం. పొరుగు దేశాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే చెప్పనవసరం లేదు. బ్రెడ్ ముక్కల కోసం వీధుల్లో వారు ఏ రకంగా మరి పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా చూసినట్టే మీరు ఇంతకుముందు చెప్పారు, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ కాబట్టి ఐ లైక్ టు గివ్ ఎ గ్లేరింగ్ ఎగ్జాంపుల్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎస్టివైల్ గవర్నమెంట్స్ 2004 to 14 యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, ద హైయెస్ట్ బడ్జెట్ ఫర్ రైల్వేస్ వాజ్ 880 crores ఫర్ ద కంబైన్డ్ స్టేట్ రైల్వేస్. ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, కొత్త లైన్లు కానివ్వండి, స్టేషన్స్ కానివ్వండి, ఇవన్నిటి కలిపి. అదే ఇప్పుడు ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రైల్వే బడ్జెట్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే 9,500 crores ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ద హైయెస్ట్ ఎవర్ బడ్జెట్. తెలంగాణ రాష్ట్రానికి 7,300 crores బడ్జెట్. సో కెన్ ఇమాజిన్ ఎక్కడ 880 crores ఫర్ ఆంధ్రప్రదేశ్, బోత్ స్టేట్స్ పుట్ టుగెదర్ నియర్లీ 17,000 crores. వాళ్ళ రైల్వేస్ ప్రాఫిటబుల్. ఆల్మోస్ట్ మన 2 స్టేట్స్లో కూడా 90% ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది. కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ హయాంలో కట్టిన రైల్వే స్టేషన్ ఇప్పుడు దాన్ని సమూలంగా తొలగించి ఆధునిక పరమైనటువంటి ఒక రైల్వే స్టేషన్, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండే ఎయిర్పోర్ట్స్ తరహాలో 750 crores ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతుంది. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ రకంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు అమృత్ స్టేషన్స్గా, అమృత్ స్టేషన్స్ అంటే ప్యాసింజర్స్కు అమ్యూనిటీస్ క్రియేట్ చేయడము, వాళ్ళ కంఫర్ట్స్, అక్కడ ఉన్నటువంటి మరి బేసిక్ కమ్యూనిటీసు, డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్తో పాటు ఫుడ్ కోర్ట్స్, ఈ రకంగా 40 రైల్వే స్టేషన్లు తెలంగాణలో. సో యూ కెన్ ఇమాజిన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి ఒక రైల్వే జోన్స్ ప్రత్యేకంగా ఇస్తూ ఉన్నారు. అక్కడికి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ సపరేట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ హన్మకొండ వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ద లోకల్ పీపుల్, ఆ వ్యాగన్స్ నిర్మాణం అయ్యేటువంటి ఫ్యాక్టరీ, ఆ రకంగా ఇవాళ తిరుపతి రైల్వే స్టేషన్ కానీ అత్యంత ఆధునికంగా నిర్మాణం చేస్తున్నాం. ఇంకోటి చెప్పాలంటే దానికి మెదక్ పార్లమెంటు, గతంలో ఇందిరాగాంధీ ఈ ప్రజలు గెలిపించారు. గెలిచిన తర్వాత షీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇండియా. సో యూ కెన్ ఇమాజిన్ మెదక్ ప్రజలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో. మా ఎంపీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆ మెదక్ పార్లమెంట్లో ఎంత డెవలప్మెంట్ జరగాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ రైల్వే, ఐఎమ్ ఓన్లీ కోటింగ్ ఆఫ్ రైల్వేస్, మిగతా నేను చెప్పదలుచుకోలేదు. రైల్వేలో ఇందిరాగాంధీ హయాంలో కానటువంటిది ఇప్పుడు మొన్న మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ రీజన్ వీ గాట్ ఎ న్యూ రైల్వే స్టేషన్ ఇన్ మెదక్, కొమరవెల్లి, సిద్దిపేట. ప్రధానమంత్రి రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యున్సీలో రైల్వే స్టేషన్స్ లేనటువంటి ప్రాంతాల్లో ఇవాళ ఈ ప్రభుత్వం రైల్వే స్టేషన్, ఇన్ స్పైట్ ఆఫ్ వీఆర్ నౌ హ్యావింగ్ ఎ గవర్నమెంట్ హియర్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేదు, అయినా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. రాజకీయాలు అనేది మోదీ గారు చెప్పేది డ్యూరింగ్ ఎలక్షన్స్ టైం, ఎలక్షన్స్ తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్ యాజ్ ఎ టీమ్గా పనిచేయాలా, టీమ్ ఇండియాగా, వెదర్ ద పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ హస్ ఆర్ నాట్ అనేది కాకుండా ఆ రకంగా సమగ్ర అభివృద్ధి, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇంక్లూజివ్ గవర్నమెంట్. కాబట్టి ఇది ఇటువంటి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవకాశం, ఎందుకంటే మీరు మొన్న చూశారు, నౌ వీ హ్యావ్ బికమ్ 4th లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోతూ ఉన్నాయి, సతమతం అవుతున్నాయి. ఒక స్టేబుల్ ఎకానమీతో మనము స్థిరత్వంతో ఇవాళ 4వ ప్లేస్కి వచ్చామంటే అతి త్వరలోనే మనం ఇవాళ 3rd లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కాబోతున్నది. దానికి తగ్గట్టుగా ఇవాళ మనకు సంకేతాలు అందుతూ ఉన్నాయి. సో మన విజన్ అంతా కూడా బై 2047 ఇండియా షుడ్ బి ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఒక సూపర్ పవర్గా మారాలనేటువంటి ఒక సంకల్పంతో మోదీ గారు దానికి మార్గం సుగమం చేశారు. అందుకని ఇవాళ ఒక ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్, ఇవాళ అభివృద్ధి, వికాస్, విరాసత్, గరీబ్ కళ్యాణ్ యోజన, ఇవాళ పూర్ పీపుల్ వెల్ఫేరు, ఇవాళ అభివృద్ధి అనే ఎజెండాతో పనిచేస్తున్నాడు. అదే రకంగా మన వారసత్వంతో ఉన్నటువంటి కట్టడాలు, ఈ ప్రజల మనోభావాలు కాపాడే విధంగా ఏ రకంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందో, వాటి పబ్లిక్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ అప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్తో ఇవాళ ఒక చిన్న పిలిపిచ్చాడు స్వచ్ఛ భారత్ అని. అంటే ఎంత విజనరీ లీడర్ అంటే, మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళ మన మహిళలు, మన అక్క చెల్లెళ్ళు, అంటే సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాలా, మన కాలకృత్యాలు తీర్చుకోవడానికి పట్టణాల్లో, కొన్ని ప్రాంతాల్లో, పేదలుండే ప్రాంతాల్లో, ఇంకా గ్రామీణ వ్యవస్థ చెప్పాల్సిన అవసరం లేదు, అర్ధరాత్రి అపరాత్రి తమ ఈ చెంబు పట్టుకొని పోయే సంస్కృతి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి. అందుకనే వారు రెడ్ ఫోర్ట్ నుంచి పిలుపునిచ్చారు. ఈ యొక్క స్వచ్ఛ భారత్ పేరు మీద ప్రతి ఇంటికి మరుగుదొడ్డు, ప్రతి వాడకు, గ్రామానికి సామూహిక మరుగుదొడ్డు నిర్మాణం కావాలని ఆ యొక్క పిలుపునిస్తే కొన్ని కోట్లు ఇవాళ మరుగుదొడ్లు నిర్మాణం అవుతే మహిళలు ఇవాళ వాళ్ళు చెప్తున్నారు, ఇది మరుగుదొడ్లు కాదు, ఇది లేదా మూత్రశాలలు కాదు, మా ఆత్మ గౌరవ నిలయాలు అని చెప్పి వారు కొనియాడుతూ ఉన్నారు. అంటే చిన్న విషయం అయినా ఎక్కడో రైలు పట్టాల వెంబడి, జాతీయ రహదారుల వెంబడి అర్ధరాత్రి కాలకృత్యాలు తీర్చుకునే దుస్థితి ఇది. ఇన్స్పైట్ ఆఫ్ వీ గెటింగ్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ 70 years కూడా అటువంటి చిన్న విషయాలు, ఒకవైపు డెవలప్మెంటు, రెండో వైపు మార్జినలైజ్డ్ సెక్షన్స్ అవుతున్నారో వాళ్ళ అవసరాలు తీర్చడంలో ఈ ప్రభుత్వం ముందుంది. కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్, అందరి సహకారంతో ఇవాళ యూత్, ఉమెను, ఫార్మర్సు వాళ్ళందరూ ఈ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హోప్ మన యూత్ కూడా, స్టూడెంట్స్ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని ముందు తీసుకుపోతామని భావిస్తూ ఉన్నాం. సో ఈ డెవలప్మెంట్ మనం ముందుకెళ్తున్నాం, ఈ లోపల ట్రంప్ జోక్యం చేసుకుని ఇండియా ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అంటాడు. అండ్ ఆ దేశంలో ఉన్నటువంటి IMF ఏమో మిగతా అన్ని దేశాల కన్నా భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.4
పర్సంటేజ్ జీడిపి గ్రోత్ రేట్ తోటి ముందుకెళ్తుందని అంటున్నారు. అండ్ ఈ నేపథ్యంలో మన ప్రధానమంత్రి గారు వారణాసిలో స్పీచ్ ఇస్తూ ఇండియా ఈజ్ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ ఎ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అన్నారు. దీనికోసం వోకల్ ఫర్ లోకల్ 2.0 అనేది ప్రారంభించాలన్నారు సార్. సో ఈ 2.0 ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఇంతకుముందు మీరు ప్రస్తావించారు డిఫెన్స్ ఏ రకంగా ఈ గవర్నమెంట్ ఫోకస్ చేసిందని. ఈ వికసిత్ భారత్లో భాగంగానే మనము ఆత్మనిర్భర్ భారత్ అన్నప్పుడు సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, ఇతర దేశాల మీద ఆధారపడకూడదు, మనం స్వయంగా సమృద్ధి సాధించాలి. అందుకనే నౌ వీ హ్యావ్ బికమ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ద వరల్డ్. ఇవాళ మీరు మొబైల్ ఫోన్ చూస్తున్నారు. నౌ ఇండియా హెస్ బికమ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్ నౌ. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్ చూస్తూ ఉంటే 140 crore పాపులేషన్, ఇల్లిటరసీ ఉంది మనకు. పేదలు, కనీసం అక్షర జ్ఞానం లేనటువంటి పేదలు ఇవాళ మనం చూస్తాం. అయినప్పటికీ కూడా ప్రపంచంలోనే లార్జెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్. ఇవాళ కూరగాయలు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు ఇవాళ క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఫోన్. అటువంటి మొబైల్ ఫోన్ ఇవాళ ప్రొడక్షన్ మన ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. బట్ మీరు చెప్పినట్టుగా ఇవాళ మన జీడిపి చూస్తే 6.4 వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా, నాట్ మోర్ దెన్ 3.7, 3.5 రష్యా లాంటిది. అంత స్టేబుల్గా మనం పోతున్నాం. కాబట్టి ఫ్రెజైల్ ఎకానమీ నుంచి ఇవాళ మనము ముందుకు పోయి 4th లార్జెస్ట్, 3rd లార్జెస్ట్కు త్వరలో వితిన్ ఇయర్ 2 పోతున్నాం చెప్పాము. ఆ రకంగా ఇవాళ పేదవాళ్ళ విషయంలో కూడా దాదాపు 27 crore పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ వారు ఇవాళ బిలో పావర్టీ లైన్ నుంచి వాళ్ళను పైకి తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్, వాళ్ళ యొక్క ఆదాయాలు పెంచుకునేదానికి మార్గం. ఈ రకంగా ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఉమెన్ ఆర్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కాదు, ఇవాళ ఉమెన్ డెవలప్డ్. మరి ఇవాళ ఆ రకంగా సంకల్పంతో ఇవాళ మోదీ ప్రభుత్వం, ఇంతకుముందు చెప్పాను నేను ట్రాన్సాక్షన్ చెప్పాను కదా. మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో బ్యాంక్ అకౌంట్స్, బ్యాంకులు పేదవాళ్ళు ఆ మెట్లు కూడా దరిదాపులో రానిచ్చేవాళ్ళు కాదు. కనీసం ఆ బ్యాంకులు ఛాయలో కూడా వచ్చేదానికి ఆస్కారం లేదు. అంటే ఈ బ్యాంకులు అనేది వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కేవలము పెద్దవాళ్లకు, పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, ధనవంతులకు, సంపన్నులకే పరిమితమనే విధంగా వారు సూటు బూటు వేసుకొని పోతే వారికి కుర్చీ పెట్టి మంచిగా టీ ఇచ్చి వారికి లోన్స్ ఇవ్వడం. మోదీ గారు యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ బీయింగ్ ఏ విజనరీ లీడర్, ఈ దేశం నుండి పేదవాళ్ళు ఎందుకు బ్యాంక్ ఖాతాలు తెరవటం లేదు, వితౌట్ ఎనీ అక్కడ బ్యాంకులో జీరో బ్యాలెన్స్ అమౌంట్తో వారు పిలుపునిస్తే ఆఫీసర్స్ హ్యావ్ గాన్ టు ద ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్, పూరర్ కమ్యూనిటీస్ దగ్గర వెళ్ళి ఖాతాలు తెరిపిస్తే ఆల్మోస్ట్ 60 crore పీపుల్ న్యూ అకౌంట్స్ తెరిచారు. చాలామంది క్రిటిక్స్ అన్నారు ఈ ఖాతాలు పేదవాళ్ళు తెరిస్తే ఏమవుతుంది, ఒరుగుతుంది ఏమన్నారు. ఇవాళ చూస్తే ఆఫ్టర్ 11 years ఆఫ్ మోడీ గవర్నమెంట్ 45 lakh crores have been directly in the name of welfare schemes, in the name of financial assistance by governments to the poorer sections. 47 lakh crores have directly accounted into the poor men's accounts. You can imagine transparent గా, without any middle man, మధ్యవర్తిత్వం లేకుండా, దళారు లేకుండా. మన మధ్యలో మన ముందు మా కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నాడు. ఒక పేదవాడికి రేషన్ కార్డు కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా గ్రామాల్లో అప్పుడు ఎంత ఇబ్బందులు, నానా యాతనలు పడేదో. నెలకిచ్చేటువంటి 200, 500 పెన్షన్ను దళారులు ఏ రకంగా వాళ్ళని ఆశ్రయిస్తే వాడు 200 రూపాయలు తీసుకొని మండల ఆఫీసు, తహసీల్ ఆఫీస్ తీసుకెళ్ళి వాడికి 300 చేతిలో పెట్టేవాడు నెలకి. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 100 రూపాయలు కావాలా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా మరి 100 రూపాయలు లంచం ఇస్తే కానీ పనులు అయ్యేది కాదు. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ గవర్నెన్స్. ఇవాళ నేను చెప్పినట్టుగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఆయనే స్వయంగా చెప్పాడు
प्रधानमंत्री హోదాలో मैं दिल्ली से 100 रुपये गरीब आदमी के लिए मैं बेचता हूँ, वो गरीब को 15 रुपये पहुंचता था, 85 रुपये दलारी के जेब में जाता था. 15 రూపాయలు మాత్రం పేదవాడికి అందుతుండే, 85 రూపాయలు దళారులు సోకాల్ చోటా మోటా లీడర్లు తినేస్తూ ఉండే. కానీ ఇప్పుడు రూపాయి కోత లేకుండా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఢిల్లీ నుంచి మోదీ గారు పంపిస్తే వాళ్ళ కోట్ల మంది అకౌంట్ ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి. తెల్లారి చూస్తే అందులో 2000, 6000 జమ అయిపోతున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. ఆ రకంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ అన్ని కూడా ఇంత ట్రాన్స్పరెంట్గా చేయగలిగింది. కాబట్టి మీరు అన్నట్టుగా అమెరికా ఊహించినట్టుగా ఇవాళ పేదవాళ్ళను కూడా గట్టెక్కించే కార్యక్రమంలో భాగంగానే 11 సంవత్సరాల్లో నేను చెప్పాను, పేదరిక నిర్మూలన నుంచి 27 కోట్ల మందిని ఇవాళ బయటికి రావడం జరిగింది. వాళ్ళ స్టాండర్డ్స్ పెరిగినాయి, ఉపాధి అవకాశాలు పెరిగి వారు ఆ రకంగా జీవిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉంది, డెఫినెట్గా ఈ విధమైనటువంటి ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. మోదీ గవర్నమెంట్ మీద 11 సంవత్సరాల్లో చిన్నపాటి అవినీతి ఆరోపణ లేదు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్. కానీ ఇవాళ సర్ప్రైజింగ్లీ ఇది న్యూస్ కాదు, మీడియాలో వార్తలు రావు. 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రోజు పతాక శీర్షికల్లో ఎక్కడ చూసినా, ఏ కోణంలో చూసినా కుంభకోణం. అది ఆకాశాన్ని వదలలేదు, పాతాలను వదలలేదు, భూమిని వదలలేదు. ఏ నుంచి జెడ్ వరకు, ఏ అంటే ఆదర్శ కుంభకోణం, బి అంటే బూఫోర్స్ కుంభకోణం, సి అంటే కోల్ కుంభకోణం, డి అంటే డిఫెన్స్ కుంభకోణం. అంటే ఆ రకంగా కాంగ్రెస్ ఏ అక్షరాన్ని వదలలేదు, ఆకాశాన్ని వదలలేదు, భూమిని వదలలేదు, పాతాలను వదలలేదు, సముద్రాన్ని కూడా వదలలేదు. మన ఉన్నటువంటి ఇండియన్ డయాస్పోరా, విదేశాల్లో ఉండేటువంటి పిల్లలు సిగ్గుతో తల వంచుకునేవాళ్ళు, మేము ఇండియన్స్ అని చెప్పుకోవడానికి. తలదాచుకునే వాళ్ళు, ఎక్కడ కూడా బయటపడేవాళ్ళు. ఎందుకంటే మీ దేశం అంతా అవినీతి దేశం, కుంభకోణాలు, లంచగొండితనం అని ఆ రకమైనటువంటి ఒక న్యూనతా భావం ఆ ప్రజల్లో ఉండేది. ఇవాళ నరేంద్ర మోడీ గారు విదేశాల్లో వస్తున్నారంటే వందల వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వారి చూడడానికి వారు ఇవాళ మన ఇండియన్స్ గర్వంగా చెప్తున్నారు, ఐఎమ్ ఇన్ ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి కాల్డ్ యాజ్ ఇండియన్ అని చెప్తున్నారు. ఇవాళ ఇది ఇవాళ మన ఉన్నటువంటి ఇండియన్ డయాస్పోరా అక్కడ చెప్పడమే కాదు, మన నాయకుడిని ఈజ్ అ రిప్రజెంటేటివ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ 140 కోట్ల మందికి ప్రతినిధిగా వెళితే ఆ గవర్నర్ మనకు దక్కుతుంది, ఆ ఖ్యాతి మనకు దక్కుతుంది. ఒక ఆస్ట్రేలియా మరి ప్రధానమంత్రి అంటాడు ఈజ్ మై బాస్ అంటాడు, ఇంకొక దేశ అధినేత అయిన ఈజ్ మై గ్లోబల్ లీడర్ అంటారు, ఇంకొక ఆయన ఈజ్ మై హీరో అంటున్నారు. ఇవాళ నిన్న చూశాను నేను, ఇంక్లూడింగ్ గల్ఫ్ కంట్రీస్తో కలిపితే దాదాపు 50 పైగా అత్యున్నతమైనటువంటి పురస్కారాలు మొదటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారికి దక్కినాయి. ఏ కంట్రీకి పోయినా లైఫ్ మరి అచీవ్మెంట్ అవార్డ్స్ మోదీ గారికి ఇస్తారు, ఇంక్లూడింగ్ గల్ఫ్ కంట్రీస్ కూడా. సో వి ఆల్ ఫీల్ ప్రౌడ్ యాజ్ ఎ ఇండియా. మన నాయకునికి ఆ గౌరవం దక్కుతుందంటే అది మనకు దక్కినట్టుగానే వాళ్ళు ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి దిస్ ఈస్ ద చేంజ్ వీ కెన్ సీ చేంజ్. ఇంత మార్పు 11 సంవత్సరాలు అంటే ఒక కమిట్మెంట్తో, కరప్షన్కు అవకాశం లేకుండా, మరి కేవలం ఓట్ల కోసం ఫ్రీబీస్ అని కాకుండా వెల్ఫేర్ యాక్టివిటీస్తో ఏదైతే పోతా ఉన్నాడో అది మనం ఈ భారతదేశం ఆ రకంగా అంత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. తప్పకుండా మీరు చెప్పినట్టుగా 2047లో ఇది వికసిత్ భారత్ కాబోతుంది, ప్రపంచాన్ని శాసించే స్థితి రాబోతుంది అనేది మనం ఇవాళ గర్వపడుతూ ఉన్నాం. సార్ చెప్పినట్టుగా భారతదేశ అభివృద్ధిలో మహిళలు కేవలం బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళుగానే కాకుండా పార్టిసిపెంట్స్గా కూడా ఉన్నారు. దీనికోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను అభివృద్ధి చేస్తున్నారు. సుమారుగా 1,25,00,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ని సార్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గుర్తించారు. బాగ్లింగంపల్లి ఏరియా, ఈ ముషీరాబాద్ నియోజకవర్గ ప్రాంతంలో 400 సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని సార్ డెవలప్ చేశారు. సో దాని గురించి ఒకసారి నేను ఫస్ట్ టైం 99లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇంతకుముందు చెప్పాను. నేను బాగ్లింగంపల్లి అనే ఏరియా చాలా ప్రైమ్ లొకాలిటీ. అది అక్కడ పూరి గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళు, ఈ రిక్షా కార్మికులు పూరి గుడిసెలు ఉండేవారు. నేను చెప్పాను, ఆ అంబేద్కర్ కాలేజు
మైదానంలో వాళ్ళ కాలకృత్యాలు తీసుకునేవాళ్ళు మహిళలు అక్కడ అర్ధరాత్రి. హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్లో బాగలింగపల్లిలో వాళ్ళకి ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ లేవు, ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు. ఆ రోజు స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన హౌసింగ్ స్కీమ్ ప్రవేశపెడితే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు టేక్ దట్ అడ్వాంటేజ్. దాదాపు ఆ ముషిరాబాద్ అసెంబ్లీలో 3,000 మంది పేదలకు పూరి గుడిసెల్లో ఉంటున్న వాళ్ళు, పూరి గుడిసెలు అంటే దాదాపు తల కూడా దుర్చలేని పరిస్థితి అంటారు. అటువంటి వాళ్ళకు 3,000 మందికి పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది బికాజ్ ఆఫ్ వాజ్పేయి గారు పేదవాళ్ళకు సొంతింటి కళ అనే మాట చెప్పినప్పుడు. ఆ సందర్భంలోనే ఈ స్వయం సహాయక బృందాలు అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు మహిళలందరినీ కూడా వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళను ప్రతి బస్తీలో వాళ్ళకు ఆలోచింపజేసి గ్రూపులు ఏర్పడిస్తే 400 పై గ్రూపులు వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినారంటే పబ్లిక్లో ఉన్నటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో చాలా వరకు ఇవాళ వాళ్ళకి ప్రాపర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశాం. మీలాంటి సంస్థల సహకారంతో ఫ్రీ వాళ్ళకు ఇవాళ సివింగ్ మిషన్స్ కానివ్వండి, లేకపోతే టైలరింగ్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ కానివ్వండి, లేదా ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం అమ్మాయిలు కూడా బోలక్పూర్ నుంచి కూడా చాలామంది ఫ్రీగా ట్రైనింగ్ తీసుకొని నెలకు ఇవాళ 20-25 వేలు సంపాదించే పరిస్థితికి వచ్చారు ఇవాళ. అంటే ఎంపవర్మెంట్. అవర్ స్లోగన్స్ ఇన్ వెల్ఫేర్ పేరు మీద మేము ఉచితాలు పంచుతాం, మేము తిని కూర్చోండి అని కాదు, ఎంపవర్ చేయడం. వాళ్ళకు హౌ టు మేక్ దెమ్ లెర్న్ ఫిషింగ్. చేపలు తినిపించడం అలవాటు కాదు, చేపలు పట్టించేది అలవాటు చేయడం అనేది అది వాజ్పేయి గారు కానీ ఇవాళ మోదీ గారు చెప్పారు. ఇవాళ అదే మహిళలకు ఇవాళ మోదీ గారు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. గ్రామాల్లో ఉండేటువంటి మహిళలు ఏదైతే మహిళా సంఘాలు ఉన్నాయో వాళ్ళందరికీ డ్రోన్స్ ద్వారా ఈ వ్యవసాయ క్షేత్రాల్లో ఈ యొక్క ఎరువులు చల్లేటువంటి కార్యక్రమం అవుతుంటో ఆ మహిళా గ్రూపులకు పోగు చేసి ఆ డ్రోన్స్ వాళ్ళకు ఇవాళ కల్పించి ఎక్స్క్లూజివ్లీ మహిళా గ్రూపులకు మహిళలకు మాత్రమే దాదాపు ఇవాళ వాళ్ళను మహిళలు లక్పతి అన్నప్పుడు నిజంగా లక్షాధికారం చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేపడితే ఇవాళ దేశంలో వ్యవసాయ క్షేత్రాల్లో ఇవాళ చేతుల ద్వారా ఎరువులు చల్లే కార్యక్రమం కాకుండా డ్రోన్ ద్వారా చల్లే కార్యక్రమం వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి చేశారు. అంతేకాదు స్టాండప్ ఇండియా పేరు మీద విధిగా ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ టు గివ్ లోన్ టు ఐదర్ వన్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఉమెన్. ఇట్ ఈస్ మ్యాండేటరీ. కాబట్టి ఏ బ్యాంకు కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఆ రకంగా 10 లక్షల నుంచి మొదలుకుంటే ₹1 కోటి వరకు లోన్లు ఇచ్చి ఇవాళ ముద్ర పేరు మీద అనార్గనైజ్ సెక్టర్ ఎవరైతున్నారో ముద్ర చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఎవరు లేరు నాకు పూచి ఉండడానికి అంటే ప్రధానమంత్రి గారు నేనే స్వయంగా మీకు పూచి అని చెప్పి ఎవరికి దిక్కు లేని వాళ్ళకు నేనే దిక్కు అని చెప్పి ప్రధానమంత్రి గారు ఇవాళ కొల్లాటరల్ సెక్యూరిటీ లేకుండా ₹1 కోటి ఇచ్చేటువంటి ఆర్థిక సాయం బ్యాంకుల ద్వారా కల్పిస్తే కొన్ని లక్షల మంది ఇవాళ దేశవ్యాప్తంగా వాళ్ళు ఇవాళ ఉపాధి ఉద్యోగాలు కాదు 10 మందికి ఉపాధి కల్పించే మరి సంస్థలుగా మారారు. అంటే మోదీ గారు పదే ఒకటే చెప్తున్నాను, ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ who are educated, qualified, well trained, they have got skills. I doesn't want any youth of this country to become job seeker rather than become job creators అని చెప్పారు. ఇవాళ కృష్ణ దీప్ గారు చూస్తూ ఉంటే హాయిగా చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు, వారు మంచిగా లక్షలు గడించవచ్చు ఒక ఉద్యోగం చేసుకుంటే. కానీ ఇవాళ వాళ్ళు ఒక సంస్థను స్థాపించి ఇవాళ కొన్ని వందల మందికి ఉపాధి కల్పించి కొన్ని వేల మందికి మీకు ఇవాళ ఇలాంటి స్కిల్ లేదా ఇవాళ మీకు ప్రాపర్ ఇవాళ మరి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారంటే మోదీ గారి విజన్ కూడా అంటే ఎవ్రీ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్ రాదర్ దెన్ జాబ్ సీకర్స్. అంటే ఉద్యోగాలు వెంపర్లాడే యువత కాదు, ఈ దేశానికి ఉద్యోగాలు కల్పించే ఉద్యోగ సంస్థలుగా పారిశ్రామికవేత్తలుగా నిర్మాణం చేయలేదే. అందుకనే ఇవాళ స్టాండప్ ఇండియా కానివ్వండి, స్టార్టప్ ఇండియా కానివ్వండి, లేదా ఇవాళ అనేక రకాలుగా కార్యక్రమం ముద్ర లాంటి కార్యక్రమం, ఈవెన్ చివరికి స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రధానమంత్రి ఇవాళ స్వనిధి పేరు మీద ఎవరైతే వీధిలో ఉండేటువంటి పేదవాళ్ళకు కాబూలీ వాళ్ళ పొద్దున ఉదయం వాళ్ళకు మరి ₹600 ఇచ్చి సాయంత్రం కల్లా వాడు వ్యాపారం పూర్తి చేసుకుంటే ₹1,000 వసూలు చేసేవాడు. అంటే ₹400 కమిషన్ కొట్టేవాడు. ఇప్పుడు నామమాత్రం వడ్డీతో ఇవాళ కేంద్రం బ్యాంకుల ద్వారా ఈ వీధి వ్యాపారులకు మొత్తం ఇవాళ హైదరాబాద్లో 50 లక్షల మందికి వాళ్ళకు రుణాలు కల్పించారు. అంటే ఆ రకంగా నామాత్ర వడ్డీతో వాడు వ్యాపారం చేసుకొని సంపాదించి ఇవన్నీ కూడా మళ్ళీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, దానికి మళ్ళీ అది సపరేట్గా రాయితీ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం,
ఈ రకంగా వారు మరి ఒక మంచి ఒక సంకల్పంతో ముందు చూపుతోని ఈ దేశాన్ని మరి ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంక్లూజివ్ గవర్నమెంట్, పబ్లిక్ పార్టిసిపేషన్తో సాధ్యమవుతుంది. వారు ఒక చిన్న పిలుపునిస్తే కరోనా సమయంలో అందరు చప్పట్టు కొట్టాలంటే నవ్వినారు, కానీ దేశమంతా కదిలి చప్పట్టు కొట్టినారు. వారు పిలుపునిచ్చారు, గంటలు కొట్టాలంటే బయట ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా ఇంటి బయట నుంచి గంటలు కొట్టారు. అంటే ఏ రకంగా ప్రజలను భాగస్వామ్యం చేయడం అనేది ఇంక్లూజివ్ గవర్నెన్స్ అన్నప్పుడు ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం. ఎంటైర్ 140 crore పీపుల్ స్టూడ్ బిహైండ్ నరేంద్ర మోడీ గారు కాబట్టే ఇవాళ కరోనా ఎదుర్కొన్నాం మనం. అందుకని వారి ఆలోచన కూడా ప్రజల భాగస్వామ్యంతో అన్ని వర్గాల యొక్క సహకారంతోనే సాధ్యమని చెప్పి భావించి ఆ రకంగా ఉమెన్ 50% ఆర్ ఉమెన్ కాబట్టి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మీరు చూసారు. ఒకటి కృష్ణదీప్ గారు 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్ లెజిస్లేషన్లో, పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉండేదాన్ని. ఆ పేరు మీద మహిళలు ఓట్లు పొందేవాళ్ళు. ఇన్ స్పైట్ ఆఫ్ సోనియా గాంధీ బీయింగ్ ఏ చైర్పర్సన్ ఆఫ్ యూపీఏ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ప్రభుత్వం వీరి కనసలలో నడుస్తున్నది. ఈ ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలు ఏదైతే యూపీఏ ప్రభుత్వం ఉందో బిల్లు పెడితే పార్లమెంట్లో ఆ ప్రభుత్వాన్ని సంప్రదించే పార్టీలు బిల్లు చించేశారు. ఏ రకంగా మహిళలను మోసం చేశారు. మహిళల ఓట్ల కోసం మీకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి 10 సంవత్సరాలు ఉన్నా చేయలేకపోయారు. కానీ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ పార్టీలు అయితే మహిళా బిల్లు వద్దన్నారో, చించేశారో ఆ పార్టీల యొక్క మద్దతుతోనే ఇవాళ మహిళా బిల్లు యునానిమస్గా ఇవాళ పార్లమెంట్లో పాస్ చేశారు. ఎక్సెప్ట్ ఫర్ వన్ అపోజిషన్, ఓవైసీ తప్పితే. ఏ సమాజ్వాదీ పార్టీ వద్దన్నది సమాజ్ పార్టీ అనుకూలంగా ఓటేసింది. దట్ ఈస్ నరేంద్ర మోడీ. అందుకని మా వాళ్ళు చెప్తా ఉంటారు, మోదీజీ హై తో ముమ్కిన్ హై. కాబట్టి మోదీ గారు ఉంటే అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసే మహానుభావుడు. నిజంగా ఇది విచిత్రం. ఇది ఏ పార్టీలు అయితే అడుగుడుగున అడ్డుపడే ఆ పార్టీలే ఇవాళ అనుకూలంగా ఓటే మహిళా బిల్లు కావాలని ఓటేశాయి. అంటే అటువంటి వాతావరణం క్రియేట్ చేశాడు. మీరు మహిళలు కనుక సమర్థించకపోతే ఈ సమాజంలో మీ పార్టీలన్నీ కూడా ఏకాకులైతాయి, బుట్ట దాఖలు చేస్తారు మహిళలు అని చెప్పితే ఇవాళ తల ఒగ్గి మహిళా బిల్ తీసుకొచ్చారు. అది దట్ ఈస్ కాల్ మహిళలు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది. యువత గురించి చెప్తున్నారు. సో మీరు కాలేజీలో చదువుకున్నప్పుడు ఎంఎస్సి జియాలజీ చేశారు, ఏబీవీపీలో అధ్యక్షుడిగా పనిచేశారు, అలాగే పిహెచ్డి చేశారు. అండ్ ఇవన్నీ కాకుండా మా స్టూడెంట్స్కి ఇష్టమైనటువంటిది క్రికెట్ కూడా ఆడారు మీరు. సో మీరు అంటే మీరు బ్యాటింగా లేకపోతే బౌలింగా ఏ రంగంలో ఎక్కువగా చేయండి? అంటే ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే మై బ్యాక్గ్రౌండ్ స్టార్ట్స్ విత్ నేను ఆర్ఎస్ఎస్లో మరి నా యొక్క పూర్తి శిక్షణ పొంది విద్యార్థి దశలో ఏబీపీలో యాక్టివిస్ట్గా ఉండడం, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కాలేజ్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం, రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ కూడా జనరల్ సెక్రటరీగా ఎలక్షన్లో ఎన్నిక కావడం, అది ఒక కమిట్మెంట్. అంటే నేషన్ ఫస్ట్ అవర్ పాలసీ అనే ఆలోచనతో పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఇక్కడ బీజేపీ పెద్దగా లేదు, దేశంలో లేదు అసలు. అయినా మేము ఎందుకు ఆ రోజు ఆ రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో చేరమంటే ఒక ప్యాషన్, ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ దేశాన్ని ప్రేమించేటువంటి పార్టీ, దేశ భద్రత కోసం సమగ్రత కోసం పనిచేసే ఏకైక పార్టీ అది బీజేపీ అని చెప్పి, అది విద్యార్థి పరిషత్ అయినా ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా. ఎందుకంటే మేమందరం కూడా స్ట్రాంగ్లీ బిలీవ్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. మొదట దేశ్ పహలే, ఆల్వేస్ ఫస్ట్. కాబట్టి ఇవాళ ఆ రకంగా నేను రాజకీయాల్లో రావడం జరిగింది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక మంచి చక్కటి స్పోర్ట్స్ లవింగ్ పర్సన్గా క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ కూడా బాగా రాణించాను. అంటే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం. బట్ క్రికెట్ కూడా ఒక స్థాయి వరకు, వాలీబాల్ కూడా ఒక స్థాయి వరకు ఆడాను. ఈవెన్ టుడే ఐ లవ్ స్పోర్ట్స్. ఎందుకంటే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క జీవన విధానాలు ఏ రకంగా మారినాయంటే ఇవాళ ఉదయం లేస్తే రాత్రి వరకు ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, ప్రజలు ఒత్తిడికి లోనవుతున్నారు. మరి ఏ రకమైనటువంటి మరి సమాజాన్ని తయారు చేస్తున్నాము. అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ గారు మీరు చూశారు, మన ప్రాచీన కళ అయినటువంటి యోగాను కూడా ప్రపంచ దేశాలను ఒప్పించి యుఎన్లో ఇవాళ దాదాపు 180 దేశాల పైగా యోగాను అలవరిస్తూ, యోగా ద సీక్రెట్ బిహైండ్ ఇవాళ మోడీస్ హెల్త్ ఆల్సో యోగా. కాబట్టి ఇవాళ ఇట్ హాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్, దైనందిక జీవనంలో ఒక భాగమైంది. కాబట్టి యోగా వల్ల ఇవాళ మనం
యూ బీ ఫిట్ అండ్ మేక్ ఇండియా బీ ఫిట్. అందుకనే ఈ ఫిట్ ఇండియాగా ఉండాలంటే కూడా మీరు కూడా ఖచ్చితంగా మీ ద్వారా మీ స్టూడెంట్స్కి అప్పీల్ చేస్తున్నాను, ఖచ్చితంగా యోగా అలవరపరచండి. లెట్ ఇట్ బికమ్ ఏ దైనందిక కార్యక్రమంగా మార్చండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు మరి చదువుల మీద కానీ మీ యొక్క దీని మీద దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. తప్పితే అనేక ఒత్తిడితో మీరు బాధపడితే దృష్టి సారించలేరు, ఫోకస్ కూడా చేయలేరు. కాబట్టి ఫస్ట్ మీరు హెల్తీగా ఉంటేనే, ఫిట్గా ఉంటేనే మీరు రాణిస్తారు. కాబట్టి నేను ఆ దిశలో ఆ రోజు ఎన్సీసీలో కూడా ఉన్నాను. సో 21st సెంచరీ కాలేజ్లో కూడా ప్రొడ్యూసింగ్ ది నెక్స్ట్ జనరేషన్స్ లీడర్స్ ఫర్ టుమారో, గుడ్ గవర్నెన్స్ అని చెప్పి ఆ లక్ష్యంతో వీళ్ళకి ప్రతిరోజు మార్నింగ్ 5కే ఫిజికల్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ నేర్పిస్తున్నాం. అదేవిధంగా ఎవ్రీ ఈవినింగ్ ప్రతిరోజు స్పోర్ట్స్ ఆడతారు, వాలీబాల్, క్రికెట్. అలాగే మన సాయి తేజ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు, నేషనల్ లెవెల్లో ఆయన క్రీడల్లో రాణిస్తున్నాడు. గుడ్. అండ్ ఈ నేపథ్యంలో ఒక క్వశ్చన్ సార్, గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు మనకి పార్లమెంట్లో రీసెంట్గా ఒక నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు. 2035లో భారతదేశం ఒలింపిక్స్లో కూడా బిడ్ వేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇండియా మరి వీటికి ఈ రకమైనటువంటి మార్పు ఎందుకని అంటారు స్పోర్ట్స్ విషయం? అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం ఫిట్గా ఉంటేనే సొసైటీగా హెల్తీగా ఉంటుంది, సొసైటీ హెల్తీగా ఉంటేనే దేశం హెల్తీగా ఉంటుంది. ఆ రకంగా మన యూత్ అంటే మనకున్నటువంటి మెయిన్ సోర్స్ కూడా హ్యూమన్ రిసోర్సెస్. అందులో ఇండియా ఇస్ సపోజ్ టు బి ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది మన మానవ వరలు ఎవరుతున్నారో యువత, అదే మనకు పెట్టుబడి దేశానికి. అటువంటి యువత మనము స్వామి వివేకానంద గారు చెప్పారు, మీరు బహుశా చూసుంటారు కోట్, ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర కఠోరమైనటువంటి మనస్తత్వం ఉన్న యువత నలుగురు కనుక ఉన్నట్టయితే ఈ దేశం యొక్క రూపురేఖలే మార్చేస్తాను. కానీ దాన్ని భిన్నంగా యువత ఒకవేళ నిజంగా మత్తు పదార్థాలకు, మద్య పానీయాలకు బానిసలైపోయి తనకు తానే బలహీనపడిపోయి తన కుటుంబానికి భారం అయిపోయి సమాజానికి భారం అయిపోయి దేశానికి భారంగా మారకుండా ఉండాలంటేనే ఈ రకంగా మనం యూత్ స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఇట్స్ ప్యారలల్ యాక్టివిటీ మస్ట్ అనేది భావించి ఇవాళ నేషనల్ ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారో దాంట్లో కూడా స్పోర్ట్స్కు ఈ గవర్నమెంట్ మరి ప్రామినెన్స్ ఇవ్వడం జరిగింది. కొత్త పాలసీ ఫ్రేమ్ చేస్తున్నారు. స్పోర్ట్స్లో రన్ చే వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు, అవకాశాలు, రిజర్వేషన్ కల్పిస్తున్నారు. దానికి సపరేట్గా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీ క్రియేట్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక స్టేడియంల నిర్మాణం కోసం కానివ్వండి, ఆట స్థలాల కోసం కానీ విధిగా ఇవన్నీ కూడా మ్యాండేటరీ చేశారు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం ఒలింపిక్స్లో మనకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రాణించడం కాదు, ఇవాళ గోల్డ్ సాధించడం కాదు, మీరు చెప్పారు పారా ఒలింపిక్స్లో కూడా ఫిజికల్లీ ఛాలెంజ్, ఇవాళ విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు. ఇంతకుముందు మీరు సాయి తేజ గురించి వర్తించారు, నేను చూశాను కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా. మరి నిజంగా ఐ కంగ్రాచులేట్. కాబట్టి ఆ రకంగా మీరు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనకు ఇవాళ కెరీర్ బిల్డింగ్లో ఒక ఐటీ సెక్టర్ మాత్రమే కాదు, ఐటీ సెక్టర్లోనే మనకు అట్రాక్టివ్ శాలరీస్ వస్తాయి అనేది కాదు. మీరు ఫార్చునేట్ ఇనఫ్ వాళ్ళందరూ కూడా మీరు ఇవాళ సివిల్స్లో పోటీ పడాలని, సమాజంలో మంచి మరి స్థానానికి రావాలని ఎదుగు ఒక ఆశయంతో మీరు చదువుతూ ఉన్నాం. స్పోర్ట్స్ కూడా మీరు ప్యారలల్గా దాని మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఈ దేశానికి మరికి స్పోర్ట్స్ అవసరమని ఈ పార్లమెంట్ సమావేశంలో కూడా ఒక కొత్తగా ఈ స్పోర్ట్స్ పాలసీ పేరు మీద బిల్ కూడా తీసుకురాబోతున్నాం. ఏ రకంగా వారికి బడ్జెట్ పెంచుతూ ఉన్నారు, బడ్జెట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఆ రకంగా ఆట స్థలాలు, స్టేడియాస్, యూనివర్సిటీ కూడా నిర్మాణం చేశారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక వాతావరణాన్ని దేశం తీసుకువచ్చడానికే మోదీ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్కి ఇవాళ పెద్దపీట వేస్తాం. తర్వాత సార్ మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి రాజ్యసభలో 15 నిమిషాలు ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఇందులో మీరు ఒక మాట అన్నారు, మనం శంషాబాద్లో ఉన్నాం, ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ ఏంటి సార్? ఇప్పుడు చాలామంది మీకు అందరూ కూడా వక్ఫ్ అనేటువంటిది మరి ఈ అమెండ్మెంట్ బిల్ అవుతుందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అసలు ఎక్కడ ఇవాళ ప్రపంచంలో వక్ఫ్ అనేటి పదం అవుతుందో ఎక్కడ కూడా ఇవాళ ఖురాన్లో వక్ఫ్ అనేటి పదమే లేదు. ఇవాళ ఇస్లామిక్ కంట్రీస్లో కూడా, ఇస్లామిక్ దేశాల్లో కూడా ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ కూడా అన్నీ కూడా దే ఆర్ ఆల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్. అంటే ప్రభుత్వం ఆధీనంలో, ప్రభుత్వ కనసనంలో. వాస్తవంగా ఈ వక్ఫ్ భూములు ఏంటివి? ఎవరైనా ఇవాళ
ముస్లిమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు వారికి ఉన్నటువంటి సంపదను వారి యొక్క దేవుడి పేరు మీద పేదవాళ్ళ యొక్క మరి సంక్షేమం కోసం దానం చేసేటువంటి భూములు అది. ఆ రకంగా ఆ దానం చేసే భూములు, ఆ భూముల ద్వారా దాని ఆదాయం సమకూర్చి పేదవాళ్ళు, విధవలైన మహిళలు కానివ్వండి, లేదా పేద పిల్లల చదువు కోసం కానివ్వండి, పేదల పెళ్లిళ్ళ కోసం మాత్రమే ఆ రకంగా దాన్ని ఖర్చు పెట్టాలి. ఇస్లామిక్ కంట్రీస్లో కూడా వక్ఫ్ బోర్డు అన్నీ కూడా మరి ప్రభుత్వ ఆధీనం. ఇక్కడ ఏమైందంటే మన భారతదేశంలో మరి మధ్యలో ప్రభుత్వం ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా ఆ బిల్లును మరి ఏ రకంగా మార్పులు తీసుకొచ్చి కేవలం ఇవాళ చూసినట్టయితే ఒకసారి ల్యాండ్ బ్యాంక్ అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్స్లో హయ్యెస్ట్ డిఫెన్స్, రైల్వేస్, వీటికి ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ అయితే ఉందో మొత్తం దేశంలో, ఆ తర్వాత ఉన్నటువంటి భూములు ఎవరంటే వక్ఫ్ పేరు మీద ఉన్న భూములు. ఇవాళ అంటే ఇవాళ ప్రభుత్వ భూములలో కూడా ఇవాళ వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు వక్ఫ్ అనడానికి లేదు. ఎందుకంటే ఇస్లాంలోనే చాలా కురాన్లో స్పష్టంగా ఉన్నారు, ఎవరైతే ఆ మతాన్ని ఇవాళ స్వీకరించినటువంటి మతాన్ని ఇవాళ ఎవరైతే అలవాటుపరుచుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు దానం చేసే అవకాశం వాళ్ళకే ఉన్నది. ఇవాళ ప్రభుత్వ భూములు వక్ఫ్ చెప్పడానికి లేదు. ఆ రకంగా అది పేదవాళ్ళ కోసమే ఉపయోగపడాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఉన్నటువంటి భూములన్నీ కూడా కేవలం కొంతమంది ఆ ముస్లిం సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు వాటిని స్వాధీనం చేసుకొని పెద్దవాళ్ళకు దక్కకుండా దాని మీద వచ్చే ఆదాయం వాళ్ళు మాత్రమే బాగుపడుతూ కోట్లు గడిస్తూ ఉన్నారు. పేదవాళ్ళకు, వాళ్ళ ముస్లిం పేద పిల్లలకు చదువుకోవడానికి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, వాళ్ళకు పెన్షన్లు కానీ ఇవ్వలేకపోతున్నారు అనేది ఇది. కాబట్టి మోదీ ప్రభుత్వం ఈ ముస్లింలలో ఉండేటువంటి ఎవరైతే సోషల్లీ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో పస్మందా ముస్లిమ్స్ అంటారు, వాళ్ళ సమగ్ర అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వక్ఫ్ భూమి అంటారు. ఢిల్లీలో ఒక 5 స్టార్ హోటల్ ఉంది, అది వక్ఫ్ ల్యాండ్, ఒరిజినల్గా వక్ఫ్ ల్యాండ్. దాన్ని ఈ వక్ఫ్లో ఉండేటువంటి ఆ కొంతమంది ఆ బోర్డులో ఉండే సభ్యులు, అందులో ముల్లాలు, అది ఎవరికో లీజ్కి ఇచ్చారు. అది పెద్ద 5 స్టార్ హోటల్, బ్రాండెడ్ హోటల్. దాని మీద వచ్చే ఆదాయం ఎంత అంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా, నామినల్గా అంటే సంవత్సరానికి కూడా 1 లక్ష 2 లక్షలు కూడా రావట్లేదు దాని మీద. 5 స్టార్ హోటల్ కోట్లు గడిస్తూ ఉన్నారు. అంటే ఆ పేద ముస్లింకి దక్కాల్సిన ఆదాయాన్ని ఎవరో ఒకరు 2 వ్యక్తుల చేతుల్లో దాన్ని బందీ చేసి వాళ్ళకు, ఇక్కడ కూడా మనం చూసాం, ఇక్కడ వక్ఫ్ ల్యాండ్స్ అన్నీ కూడా మరి సోకాల్డ్ ముస్లిం లీడర్స్ చేతుల్లో ఉన్నాయి కానీ పేదవాళ్ళకి లేదు. కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా ఇవాళ వక్ఫ్ క్లెయిమ్ చేయడానికి లేదు. అయితే ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఏంటంటే అందులో దాన్ని క్వశ్చన్ చేయడానికి స్టేట్కి అథారిటీ లేదు, ఇవాళ రెవెన్యూ అథారిటీస్ లేదు, మండల్ తహసీల్దార్ కానీ కలెక్టర్ కానీ జోక్యం చేసుకోవడానికి లేదు. ఎవరైనా వచ్చి రేపు ఇక్కడ ఇది మా వక్ఫ్ అని చెప్పి ఇదంటే వక్ఫ్ బై యూజర్ పేరు మీద ఇది వక్ఫ్గా వాడుతూ ఉన్నారు. ఏదో ఇక్కడ ఏదో అది ఆ వక్ఫ్ భూమి అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు అని చెప్తే దాని డాక్యుమెంట్స్ అడగడానికి లేదు, దాని హిస్టరీ అడగడానికి లేదు. అది ఫైనల్గా ఎవరు దాన్ని తీర్పు చెప్పాలంటే వక్ఫ్ ట్రిబ్యునల్. వక్ఫ్ ట్రిబ్యునల్ ఎవరంటే మళ్ళీ వీళ్ళే అందులో ఉండేటువంటి ముల్లా లేదా ఆ ముస్లిం సమాజం పెద్దవాళ్ళు మాత్రమే ఫైనల్ తీర్పు వాళ్ళే, కోర్టు ప్రమేయం కూడా లేదు. అంటే ఈ డెమోక్రటిక్ కంట్రీలో మనకున్న సెటప్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో జ్యుడిషియరీ రోల్ ఉంది, ఎగ్జిక్యూటివ్ రోల్ ఉంది, లెజిస్లేటివ్ రోల్ ఉంది. ఇది ఏది కాకుండా మరి ఈ వక్ఫ్ ట్రిబ్యునలే వాళ్ళే నిర్ణయాధికారం అని చెప్పడం అంటే కేవలం ఆ రోజు ఆ ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు ఓట్ల కోసం చేసినటువంటి తప్పితే ఇవాళ ఆ భూములు కూడా ప్రభుత్వం నిజంగా ఎవరైతే దానం చేశారో ఆ భూములన్నీ కూడా పేదవాళ్లకు, పేద ముస్లింలకు లాభం చేకూరాలని ఆలోచనతోనే ఈ వక్ఫ్ బిల్లో అమెండ్మెంట్ తీసుకొచ్చాం. ఇప్పుడు అది కలెక్టర్ జోక్యం ఉండాలా. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు, ఈ శంషాబాద్ 5,000 ఎకరాలు ఇప్పుడు ఎయిర్పోర్ట్, దాన్ని వక్ఫ్గా క్లెయిమ్ చేస్తున్నారు. ఇవాళ ఇదే గవర్నమెంటు ఒక సంస్థకిచ్చి దాన్ని ఎయిర్పోర్ట్గా అభివృద్ధి చేసి ఇవాళ వాడుతున్నప్పటికీ కూడా అది ఈ రకంగా వక్ఫ్ అని క్లెయిమ్ చేసే పరిస్థితి. ఎందుకంటే బై యూజర్ అంటారు, ఎవరో ఒకటి అక్కడ మన చిన్నది అది పెట్టేసి ఇది మాది సంబంధించిన మతానికి సంబంధించి అంటే క్లెయిమ్ చేసే అవకాశం లేకుండా ఈ రకమైనటువంటి అవరోధాలు ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా సర్దిద్దడానికి తీసుకొచ్చిన బిల్లే చాలామంది స్వాగతిస్తున్నారు. ఏ ఇస్లామిక్ దేశాల్లో కూడా ఇవాళ పెద్ద ఇస్లామిక్ దేశాల్లో కూడా అన్ని స్టేట్ కంట్రోల్ ఉంటాయి. స్టేట్ కంట్రోల్ ఉంటే అడ్మినిస్ట్రేషన్. కాబట్టి మన దేశంలో కూడా అటువంటి పరిస్థితి ఉండాలా. ఏదైనా
మరి రెవెన్యూ కంట్రోల్ ఉండాలని చెప్పి తీసుకొచ్చిన బిల్లే పక్కపడు. అందులో పేద ముస్లింలకు న్యాయం జరగాల. ఆ పేదల పేరు మీద పెద్దవాళ్ళే మాత్రం మీరు చూస్తున్న ఇక్కడ కొన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అన్ని అవన్నీ వక్ఫ్ బోర్డ్స్ ల్యాండ్స్. కానీ ఆ ఫంక్షన్ హాల్ ద్వారా కోర్టు గడుస్తున్నది ఏ పేదలకు అందట్లేదు, కొన్ని వ్యక్తులకు ఇండివిజువల్స్ లాభపడుతున్నారు. అది జరగకూడదు అనేదే మోదీ. దేశం మొత్తం కూడా ఈ మార్పు వల్ల చాలామంది పేద ముస్లిం జరుగుతుంది. ప్రభుత్వ భూములు, కొన్ని ప్రైవేటు భూములు కూడా ఇందు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ ఆన్గోయింగ్ పార్లమెంటరీ సెషన్లో ఎక్కువగా వినపడుతున్నటువంటి కాన్సెప్ట్ ఈ ఆపరేషన్ సింధూర్. అంటే మేము మేధావులు అని చెప్పుకునే ఒక వర్గం, చైనాని ప్రేమించే ఒక నాయకుడు, అమెరికాని అభిమానించే ఒక నాయకుడు, అంటే దేశంలో ఉన్నటువంటి 99% మందికి నమ్మకం ఉంది ఇండియన్ సోల్జర్స్ మీద, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మీద, కానీ వాళ్ళకి మాత్రం నమ్మకం లేదు. సో సార్, దీని గురించి ఈ ఆపరేషన్ సింధూర్ ఎంత సక్సెస్ అయింది, అలాగే 5 జెట్లు పడిపోయినాయి, మీరు దాని గురించి వివరాలు ఇవ్వట్లేదని అడుగుతున్నారు. సో మరి ఇది నిజంగా పడిపోయినాయా, లేకపోతే తర్వాత ఇంకొకటి ఏంటి మధ్యలో ఈ మనం మాట్లాడుకుంటుంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరో వచ్చేసి ఈ అమెరికా అధ్యక్షుడు ఈ యుద్ధాన్ని మేమే ఆపేమంటున్నారు. ప్రధానమంత్రి గారు రాజ్యసభ పార్లమెంట్లో అంత అద్భుతమైన స్పీచ్ ఇచ్చి గంటకు పైగా, ఆల్మోస్ట్ గంటన్నర సేపు పైగా మాట్లాడినా కానీ చాలామందికి వివరం తెలియదు. బహుశా మీకు అందరికీ కూడా ఆపరేషన్ సింధూర్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే మీరందరూ కూడా స్టూడెంట్స్, డైలీ జనరల్ నాలెడ్జ్, వాస్తవాలు గ్రహిస్తుంటారు కదా. ఏప్రిల్ 22వ తేదీ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఆ యొక్క మానవ మరి ఏదైతే ఇది దారుణమైనటువంటి హత్యలకు అనుకోకుండా ఆ రోజు నేను ఏప్రిల్ 22 నాడు శ్రీనగర్లో ఉన్నాను. అది ఎక్కడైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో మరి పహల్గామ్లో, సాయంత్రం మేము పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్లో అన్ని పార్టీల ఎంపీలు ఆ రోజు ఉన్నప్పుడు ఆ వార్త తెలిసి షాక్ అయ్యారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అక్కడ ఈ ఉగ్రవాదులు, అక్కడ వచ్చిన పర్యాటకులు, అమాయకులు, అంటే శ్రీనగర్ యొక్క అందాలు ఆలకించడానికి, అక్కడ అభివృద్ధి చెందినది శ్రీనగర్ ఒక పర్యాటక కేంద్రంగా ప్రపంచంలోనే తీర్చిదిద్దబడింది కాబట్టి అది ఆహ్లాదం కోసం కుటుంబ సమేతంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వెళ్ళినటువంటి జంటలు మతం అడిగి ఆ రకంగా చంపారు. దీనికి మీరందరూ కూడా దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకోవాలి. నేను అదృష్టవశాత్తు మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఈ డిబేట్లో నా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి 15 నిమిషాలు రాజ్యసభలో మాట్లాడే పరిస్థితి నాకు వచ్చింది. నేను కొంచెం మీకు వివరంగా నేను చెప్తాను. ఈ 370 ఆర్టికల్ ఇదైతే మొదటగా మనకు స్వాతంత్రం తర్వాత నెహ్రూ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మన దేశంలో 370 ఆర్టికల్ అంటే ఇది ఒక స్పెషల్ స్టేటస్ టు జమ్మూ కాశ్మీర్. జస్ట్ బికాస్ అక్కడ ఎందుకంటే ముస్లిం జనాభా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఆ రోజు దేశ విభజన ముస్లింల కోసం పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత మిగతా సెక్యులర్ కంట్రీగా ఇండియా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ ఒత్తిడి వల్ల, పాకిస్తాన్ ఒత్తిడి వల్ల స్పెషల్ స్టేటస్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ రాష్ట్రానికి వర్తించారు. దేశానికి ప్రధానమంత్రి ఒక్కరు ఉంటారు, కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిగా అభివర్ణించాలి. అదే రకంగా పాకిస్తాన్కు మన త్రివర్ణ పండుగ నేషనల్ ఫ్లాగ్ ఏదైతుందో దాన్ని కాకుండా వాళ్ళకు సపరేట్ ఫ్లాగు, సపరేటు రాజ్యాంగం. ఆ రోజు కూడా మా ఫౌండర్ ఆఫ్ బీజేపీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ తెలుసాను, ఆ రోజే వ్యతిరేకించారు. ఈ 370 ఆర్టికల్ మంచిది కాదు. ఈ దేశంలో ప్రతి పౌరుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేదానికి ఈ వీసా, పాస్పోర్ట్ విధానం మంచిది కాదు. ఈ దేశ్ మే దో ప్రధాన్, దో విధాన్, దో నిషాన్ నహీ చెల్లేగా అని చెప్పి ఆ రకంగా ఉద్యమించి సత్యాగ్రహం వహించి జైలుకు వెళ్తే జైల్లో చనిపోయాడు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం రావడం వల్ల మరి ఆ రోజు మనం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలంటే జమ్మూ ఒక పర్యాటకునిగా వెళ్ళి రావాల్సిందే కానీ అక్కడ స్థిర నివాసం ఉండడానికి వీల్లేదు, ఉద్యోగం చేయడానికి వీల్లేదు. నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా చివరికి రాష్ట్రపతి తన పదవి అయిన తర్వాత కూడా అక్కడ పోయి తన ఆస్తిని సమకూర్చుకోవడానికి, వ్యాపారం చేయడానికి లేదు. ఇంత దారుణమైనటువంటి స్టేటస్ అది తాత్కాలికం అని చెప్పి పొందుపరిచి 70 సంవత్సరాలు పట్టింది. అది దానివల్ల జరిగిన అనర్థాలు ఏంటిది, అక్కడ జరిగినటువంటి అల్లర్లు కానీ, మతపరమైనటువంటి ఘర్షణలు కానివ్వండి, మతాన్ని రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్
పక్కల్లో బెల్లంగా ఈ కాశ్మీర్ వాసులు రెచ్చగొట్టి ఏ రకంగా పబ్బం గడుపుకున్నాం. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 370 ఆర్టికల్ పూర్తిగా రద్దు చేసి దాదాపు 2019లో యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ రద్దు చేసిన తర్వాత ఈ 6 yearsలో అక్కడ డెవలప్మెంట్ ఇవాళ ఇంతకుముందు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఫ్లైఓవర్స్, ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఐఐటి, ఇవాళ బిజినెస్ స్కూల్స్ పెద్ద ఎత్తున రావడము. మేము మొన్న సెకండ్ టైం మళ్ళీ విజిట్ పోయినాం. ఆ ఉదంతం జరిగిన రోజు అక్కడ ఉన్నప్పుడైతే మొన్న రైల్వే కంపెనీ పోతే చెనాబ్ అనేటువంటి రివర్ మీద ద టాలెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్, అది ఒక వరల్డ్ వండర్. అది చూడాలంటే 111 kilometers 97 tunnels మౌంటైన్స్లకించి, హిమాలయ మౌంటైన్స్లకించి ఈ రైలు మార్గాన్ని సుముఖం చేసి మొన్న పూర్తి చేసి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అంటే కత్రా నుంచి లాస్ట్ పాయింట్ ఆఫ్ అంటే పాకిస్తాన్ బార్డర్ చేరుకునేటువంటి 97 tunnels. ఒక టనల్ 4 kilometers చూస్తే ఒక టనల్ 14 kilometers టనల్ ఉంది. అంత అద్భుతం మన ఇంజనీరింగ్. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ నిజంగా మన యూత్, టెక్నాలజీ, ఇంజనీర్స్. అసలు ఎంత సీపేజ్ ఆ మౌంటైన్స్లకించి మరి అంత మరి అద్భుతం. అది అటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. పర్యాటకులు లక్షల సంఖ్యలో లాస్ట్ ఇయర్ మోర్ దెన్ 2.5 crores పర్యాటకులు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ముస్లింలే అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా వాళ్ళకు ఉపాధి పెరిగినాయి. అంతకుముందు రోజు రాళ్ళు రువ్వే కార్యక్రమం, స్కూల్ నడిచేది కాదు, కాలేజీ నడిచేది కాదు. స్కూల్ పిల్లలకు రాళ్ళు ఇచ్చి రాళ్ళు కొట్టిస్తే మన సైన్యం మీద 500 రూపాయలు ఇచ్చేది. అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఆ రకమైన డాక్ట్రిన్ చేసి వీళ్ళను విషం చిమ్మే విధంగా వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళను ఐసోలేట్ చేసేదానికి ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ కుట్రలు పడితే మన వాళ్ళు ఏ రకంగా సాఫ్ట్ కార్నర్ ఉన్నారో గతంలో రూలర్స్. ఇది పర్యవసానం. ఆ డెవలప్మెంట్ చూసి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంటు, ఆఫీసెస్ నడుస్తున్నాయి, కాలేజీలు నడుస్తున్నాయి, స్కూల్స్ నడుస్తున్నాయి, అందరు హ్యాపీగా ఉన్నారు. ఈ 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయమన్నా ఎక్కడ చూసినా వాళ్ళు చదువుకుంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు చదువుకుంటున్నారు, స్కూల్ పోతున్నారు. అది సహించలేకపోయింది పాకిస్తాన్. ఇది దొంగ దెబ్బ తీయడానికి ఈ రకంగా మతాన్ని రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించి హిందూ ముస్లింల గొడవలు పెట్టి ఈ దేశంలో అస్థిరత్వాన్ని నిర్మాణం చేయని కుట్ర పన్ని ఉగ్రవాదాలను ఉసిగొల్పితే. కానీ మొదటిసారిగా మీరు చూడండి, నరేంద్ర మోడీ ప్రభుత్వం మన సైన్యం 3 ఇవాళ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ చాలా చాకచక్యంగా ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ ఏప్రిల్ 22 ఈ సంఘటన జరిగితే మే 6-7 అంటే వితిన్ 15 days చాలా టార్గెటెడ్గా, ప్రిసైజ్గా, ఫోకస్గా ఎక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో, ఈ అల్ ఖైదా లేకపోతే ఈ లష్కర్ తోయిబా, ఆ యొక్క డెన్స్ మాత్రమే ధ్వంసం చేసి తిరిగి రావడం జరిగింది. ఎక్కడ సివిలియన్స్ మీద జరగలేదు దాడి, పౌరుల మీద, సామాన్య పాకిస్తాన్ పౌరుల మీద దాడి జరగలేదు, వాళ్ళ యొక్క ఆస్తుల మీద దాడి జరగలేదు. ఇట్ ఈస్ నాట్ ఎ వార్. వి స్ట్రాంగ్లీ బిలీవ్. ఇవాళ మోదీ గారు కానీ, బీజేపీ కానీ, ఇండియా కానీ, దిస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్, దిస్ ఇన్ ఎరా ఆఫ్ పీస్, ప్రాస్పరిటీ అండ్ డెవలప్మెంట్. దాన్ని మనం నమ్ముతూ మోదీ గారు మనం వార్ కాదు, ఎవరైతే దీనికి పాల్పడ్డాడో దాని ట్రైనర్స్ ఎవరు, ఫండింగ్ ఎవరు, దాని వెనకాల హ్యాండ్లర్స్ ఎవరు, వాళ్ళని మాత్రం తుదముట్టించాలని చెప్పి కొడితే వాళ్ళు దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. 22 minutes మొత్తం దాదాపు మరి 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ధ్వంసం చేశారు. 100 మంది టెర్రరిస్ట్ చంపారు. వాళ్ళకు ఎట్లా హార్డ్ కోర్ ట్రైనింగ్ వాళ్ళకందరికీ. తర్వాత మళ్ళీ ఆగకుండా వాళ్ళు డ్రోన్స్ టర్కీ నుంచి మన మీద, సివిలియన్స్ మీద దాడులు చేయడం, బార్డర్ డిస్ట్రిక్ట్స్ మీద. అది ఇవాళ రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, జమ్మూ కాశ్మీర్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ మీద వాళ్ళ మీద రోజు దాడులు చేస్తూ ఉంటే మరి మన మిసైల్స్ ఏ రకంగా ఒక్క డ్రోన్ కూడా మన దాన్ని ధ్వంసం చేయకుండా, పౌర నష్టం జరగకుండా చేసినటువంటి మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయింది. వాట్ ఈస్ దిస్ టెక్నాలజీ ఇండియా? వాళ్ళ ఆకాశ్ కానీ, బ్రహ్మోస్ కానీ ఎన్ని 100 డ్రోన్స్ వేసినా కొట్టిపడేసినాయి. ఆ రకంగా టార్గెటెడ్ క్యాంప్స్, వాళ్ళ ఎయిర్ బేస్ ధ్వంసం చేశారు. చివరికి పాకిస్తాన్ విధి లేక లొంగిపోయి మన డీజీఎంతో మాట్లాడి మేము సీజ్ ఫైర్ చేసుకుందాం, మేము ఇక భవిష్యత్తులో అవసరం లేదు నష్టం అంటే అప్పుడు మన లక్ష్యం వల్ల ఏంటిది? పాకిస్తాన్ ధ్వంసం చేయాలి, పాకిస్తాన్ మొత్తం నిర్మూలించాలి అని కాదు.
అంటే పీఓకేలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ కానీ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ కానీ వెళ్ళి మనం ధ్వంసం చేసి వచ్చాం, మన లక్ష్యం నెరవేరింది. కాబట్టి టిట్ ఫర్ టాట్, మూతోడు జవాబు అంటారు. భవిష్యత్తులో మళ్ళీ టెర్రరిజాన్ని మీరు ఎస్కలేట్ చేస్తే వీఆర్ నాట్ గోయింగ్ టు సిట్ క్వైట్లీ. ఫిట్టింగ్ రిప్లై ఉంటుందని చెప్పి చెప్పాము, వచ్చాము. కానీ చివరికి పాకిస్తాన్ వాళ్ళు వేడుకుంటే సీజ్ఫైర్, మధ్యలో సందట్లో సడమయ్యే మాదిరిగా ట్రంప్ ఆయన ఏదో మొత్తం మీద ఆయన సోషల్ మీడియాలో నా వల్లనే ఇవాళ రెండు దేశాలు ఈ యొక్క సీజ్ఫైర్ చేశాయని చెప్పారు. కానీ యుద్ధం కాదు మనం కోరుకున్నది, యుద్ధం వల్ల జరిగిన నష్టాలు మనకు తెలుసు. ఎందుకంటే కొన్ని దేశాలు కోరుకున్నాయి భారతదేశం యుద్ధం పాల్గొంటే. ఇవాళ ఉక్రెయిన్, రష్యా, ఇన్ని రోజుల నుంచి రష్యా, ఇవాళ ఇజ్రాయెల్, పాలెస్టైన్, ఎంత ఎకానమీ దెబ్బతింటున్నది, ఎంత ఇవాళ నష్టపోతున్నారు, అమాయకులు చనిపోతున్నారు. ఆనాడు కూడా మరి ఆ రోజు ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరిగినప్పుడు ఏ రకంగా మన నేషనల్ ఫ్లాగ్ కింద మన స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోనికి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావాలంటే మోడీ గారు ఆపండి అంటే ఆపాలి. మా పిల్లలందరూ కూడా వెళ్ళారు, చదువుకొని తిరిగి రావాలంటే అందరూ కూడా క్షేమంగా తీసుకొచ్చారు. దట్ ఈస్ వాట్ మోడీ. వాళ్ళ అన్ని దేశాలు ఆ రకంగా గౌరవిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ మోడీ గారు కూడా మన పార్లమెంట్లో స్పష్టంగా చెప్పారు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ చాలా చెప్పాం మేము, మాకు ఏ దేశం మాకు మధ్యవర్తితో అవసరం లేదు. వాళ్ళు అంటే ఆయన చెప్పాడు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, వాళ్ళు బుల్లెట్స్ అందిస్తే మేము దాన్ని క్యానల్ బాల్స్తో తిప్పికొడతాం, మేము దాన్ని బాంబులతో జవాబు చెప్తాం కానీ తల ఒగ్గమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయినా దాన్ని విచిత్రం ఏంటంటే మనకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సాఫ్ట్ కార్నర్. ఈ టెర్రరిజం విషయంలో చూసాం ఏ రకంగా పెంచి పోషించారు. ఎప్పుడు మన సైన్యం వెళ్ళి ఆ రోజు యురి సంఘటన జరిగిన, బాల్కోట్ల సంఘటన జరిగిన, దాడి జరిగితే ఎయిర్ స్ట్రైక్ చేసి ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్ చేసి మన జవాన్లు తిప్పి కొట్టి చంపేస్తే ప్రూఫ్స్ ఉన్నాయా? సుబూత్ హై క్యా, మార్ కే ఆయా, అప్నే లోక్ కిత్తే మారే, అప్నే జహాజ్ కిత్నే గిరే అని మనల్ని ప్రశ్నిస్తాను. అంటే మన సైన్యాన్ని అవమానపరిచే విధంగా వివరించేటువంటి రాజకీయం ఏతుందో అది మంచిది కాదు. అయినా మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత కాశ్మీర్లో ముస్లింలు కూడా మొదటిసారిగా మన దేశం వైపు నిలబడ్డారు, మోదీ వైపు నిలబడ్డారు. మా పాకిస్తాన్ను మరి ఏ రకంగా బంద్లు నిర్వహించారు, స్వచ్ఛందంగా బంద్ చేశారు, సమ్మె చేశారు. మాకు ఈ భారతదేశమే పీస్ఫుల్గా ఉన్నది, మేము హాయిగా ఇక్కడ బతుకుతున్నాం, చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, మీ జోక్యం అవసరం అని చెప్పి పాకిస్తాన్. నేను మొన్న సెకండ్ టైం వెళ్ళినప్పుడు శ్రీనగర్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు వాళ్ళందరూ అడుగుతున్నారు, క్యా సాబ్ అంటే ముస్లిమ్స్, కైకు చోటు దియా సాబ్ ఏ పాకిస్తాన్కు, पूरा खत्म कर देता, पीओ का वापस नहीं आता साहब, हमको हमेशा तंग करते जा रहे हैं, हमारे बच्चों को खराब कर रहे. ఆ రకంగా కొంతమంది టెర్రరిస్టులు మొత్తం ఆ రకంగా గడగడలాడిస్తే ఇవాళ 370 ఆర్టికల్ రద్దు తర్వాత నార్మల్స్ వచ్చింది, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు, అది సహించలేకపోయారు. కాబట్టి జరిగింది. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది అది హిస్టరీలో మరి మన సైన్యం సాధించినటువంటి విజయానికి ఎప్పటికీ మరవలేం. వీఆర్ హ్యాట్స్ ఆఫ్. ఆ ఉదంతంలో ఎవరైతే పర్యాటకులు చనిపోయారో నిజంగా మన డీపెస్ట్ కండోలెన్స్ టు ద బీరియల్ ఫ్యామిలీస్. అమాయకులు చనిపోయారు, అమాయకులు చంపితే వాళ్ళకి వచ్చిందేమో తెలియదు, కానీ వాళ్ళ దేశమంతా ఒక్కటిగా నిలబడ్డారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, లాంగ్వేజ్, వీఆర్ ఆల్ ఇండియన్స్ అని ఆ రకంగా ప్రపంచానికి చాటి చెప్పారు. మోదీ గారు ఆల్మోస్ట్ 17 మల్టీ పార్టీ డెలిగేషన్స్ 33 దేశాలకు పంపించారు ఏ రకంగా పాకిస్తాన్ ఏకాత్మకం చేయడానికి. అన్ని పార్టీల సభ్యులు ఉన్నారు అందులో. సల్మాన్ ఖుర్షీద్ కానివ్వండి, ఇవాళ శశి తరూర్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మాండంగా వాళ్ళు చెప్పొచ్చారు. ఏ రకంగా ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, ఫస్ట్ టైం ఓవైసీ ఎంత పాజిటివ్గా మనం మాట్లాడడం మీకు తెలుసు పాకిస్తాన్కు వ్యతిరేకంగా. కాబట్టి ఇది మనకు ఈ దేశానికి ఉన్న గొప్పదనం. మనమందరం కూడా మన భాషలు వేరైనా, ఇవాళ మన రాష్ట్రాలు వివిధ రాష్ట్రాలు అయినప్పటికీ కూడా మన అందరం కూడా భారతీయులమైనటువంటి భావన మనలో అవుతుందో అది ప్రపంచానికి చాటి చెప్పాం. ఆ రకంగా ప్రపంచం కూడా వాళ్ళ ఆశ్చర్యపోతున్నది. ప్రపంచం కూడా ఇవాళ నిజంగా ఇండియాకున్న టెక్నాలజీని చూసి ఇంత ప్రిసైజ్గా ఫోకస్ టార్గెట్గా ఎక్కడ కొట్టాలంటే అక్కడే వాళ్ళ ఆ ఇన్స్టిట్యూట్ మీద పడాలంటే పక్క ఇన్స్టిట్యూట్కి దెబ్బ తగలేదు, పక్క సామాన్యులకు ఒక్కరు కూడా నష్టపోలేదు. అక్కడ ఉన్నటువంటి ఎవరు టెర్రరిస్టులు వాళ్ళని మాత్రమే హతమార్చి తిరిగి వచ్చారు. ఇవాళ 22 మినిట్స్లో ఆ యొక్క మరి ఆపరేషన్ పూర్తి వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. నిజంగా మన సైన్యం, మన టెక్నాలజీ, వీఆర్ గ్రేట్ఫుల్ టు దెమ్. సార్ చివరిగా ఒక క్వశ్చన్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విస్తృతంగా వినపడుతున్నటువంటి ఒక పుకారు ఏంటంటే
లక్ష్మణ్ గారికి వైస్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే మినిస్టర్షిప్ కానీ ఇస్తారంటున్నారు. మీరు నేను ఆ అంశాలు ఎందుకు చర్చించానంటే, మేమందరం కూడా సుశిక్తులైనటువంటి కార్యకర్తలుగా ఈ పార్టీలో పనిచేస్తూ వచ్చాం ఫర్ లాస్ట్ 4 decades. ఏ పదవుల కోసమో మేము ఆ రోజు పార్టీలో చేరినప్పుడు పార్టీ లేదు అసలు. మేము ఇవాళ మేము ఎమ్మెల్యేలు అవుతామని, ఎంపీలు అవుతామని ఒక గొప్ప ఆశయంతో ఈ దేశం కోసం పార్టీ చేయడం. పార్టీ కానీ ప్రభుత్వం కానీ మోదీ గారు ఏ బాధ్యతలు ఇచ్చినా దాన్ని మేము నెరవేర్చిన సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఏనాడు కూడా మాకు ఇది కావాలని మేము కోరుకునే వాళ్ళం కాదు. ఖచ్చితంగా అది పదవులు కాదు, బాధ్యతగా మేము భావిస్తాం. ఏది ప్రభుత్వం కానీ పార్టీ ఇచ్చినా అదొక మేము రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం తప్పితే దాన్ని అనుభవించడానికి మేము రాజకీయాల్లో లేము. ఇవాళ మోదీ గారు కూడా పిలుపునిచ్చారు, ఈ దేశం కోసం ఒక 1 lakh యూత్ రాజకీయాల్లోకి రావాలి దేశం కోసం. ఇవాళ మేము పార్టీ కోసం అని చెప్పడం, ఈ దేశం కోసం కొత్త వాళ్ళు రావాలా, చదువుకున్న వాళ్ళు రావాలా, యూత్ రావాలా. కాబట్టి మీలో కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు, మీకు నచ్చినటువంటి మరి దేశం కోసం పనిచేసేటువంటి విధానాలతో ఉండేటువంటి రాజకీయాల్లో రావాల్సిందిగా కూడా నేను మీ ద్వారా 21st century స్టూడెంట్స్ కూడా పిలుపునిస్తా ఉన్నాను. సో టుడే we had a very great lecture with లక్ష్మణ్ సార్. మనం న్యూ ఇండియాలో ఉంటున్నాం. ఈ న్యూ ఇండియాలో యువ భారతం ఇది. ఈ యువ భారతంలో జ్ఞాన్ సే జ్ఞాన్ అనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. గరీబ్, యువ, అన్నదాత, నారీ శక్తి, ఈ నలుగురు మీద ఫోకస్ చేస్తూ ప్రస్తుతం భారతదేశం ముందుకెళ్తుంది. ఈ ప్రాసెస్లో మీ అందరూ కూడా దేశాభివృద్ధి కోసం కాంట్రిబ్యూట్ చేయాలి. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదంలో మనం అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి.